హాయ్ హలో ఫ్రెండ్స్, మరోసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే పులిహోర పొడి. ఈ పొడి స్టోర్ చేసి పెట్టుకోండి, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అలాగే దీంతో పులిహోర కనుక చేసి పెట్టారనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్కైనా, మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాక్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూను మినప్పప్పు, అలాగే ఒక స్పూను శనగపప్పు. మీరు కప్పులో మెజర్మెంట్తో కనుక తీసుకుంటే హాఫ్ కప్పు మినప్పప్పు, అలాగే శనగపప్పు, ఈ రెండు తీసుకొని సిమ్లో నిదానంగా ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. సో చూపించిన విధంగా ఇలా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక స్పూను ధనియాలు, ఒక చిన్న స్పూను, ఇందాక మనం పెద్ద స్పూన్తో వేసుకుంటే ఇప్పుడు ఒక చిన్న స్పూను ధనియాలు, అలాగే అదే స్పూన్తో నువ్వులు, అలాగే హాఫ్ స్పూను మిరియాలు, చిటికెడు మెంతులు. మెంతులు మరీ ఎక్కువ వేసుకోకండి, చేదు వచ్చేస్తుంది. అలాగే కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు మంచిగా శుభ్రంగా కడిగేసుకొని మంచిగా తుడిచి వేసుకోండి. మళ్ళీ తడి ఉంటే టైం పడుతుంది మనకు వేగడానికి, కాబట్టి మంచిగా నీట్గా కడిగిన తర్వాత తుడిచేసి వేసుకోండి. సో ఇది కూడా సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోండి. సో ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇక నెక్స్ట్ మనము అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని ఎండుమిరపకాయలు, అలాగే ఒక గుప్పెడంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, సో చూపిస్తున్నాను కదా మీకు, ఈ మాత్రం వేసేసుకొని ఇది కూడా సిమ్లో పెట్టి నిదానంగా మంచిగా ఒక్క నిమిషం, ఇది ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ ఒక అర నిమిషం లేదా 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోండి. జస్ట్ మీకు ఫ్రై అయింది అనిపించే లోప ఇంకా మీరు స్టవ్ బంద్ చేసేసి, చూసారు కదా, జస్ట్ ఒకే నిమిషంలో మనకి ఇది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కంప్లీట్గా చల్లారనిద్దాము. అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఒక జార్ తీసుకొని ఫస్ట్ మనము వేయించిన పప్పు దినుసులు, అంటే మనకి మినప్పప్పు, శనగపప్పు, అలాగే ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ పప్పులు గ్రైండ్ చేసుకుందాం. తర్వాత మనము మిరపకాయలు, చింతపండు వేసుకుంటే మనకి మంచిగా గ్రైండ్ అవుతాయి. ఇందులోనే ఒక స్పూను ఉప్పు, ఇది రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను, మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే నార్మల్ ఉప్పు అయినా వేసుకోండి. అలాగే చింతపండు, అలాగే ఇక్కడ మనము మిరపకాయలు కూడా వేసేసుకోండి. ఇక్కడ వీడియోలో స్కిప్ అయిపోయింది అది. సో ఈ రెండు కూడా వేసేసుకొని ఇంకా పొడి చేసుకోండి. అన్నీ ఇలా వేసుకొని పొడి చేసుకున్న తర్వాత చూసారు కదా, మీరు ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని మీరు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఎయిర్ టైట్ కంటైన్ బాక్స్లో కానీ సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 1 మంత్ వరకైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పొడి యూజ్ చేసి మనము పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకొని కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు ఇది కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు, మనకి పల్లీలు మంచిగా ఫ్రై అవ్వాలి కదా, ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఇంగువ ఇది వేసేసుకొని, ఇంగువ కూడా కొద్దిగా వేసుకోండి. ఇంగువ సో చూపించాను కదా, ఇలా కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని మనం రెడీ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ కూడా వేసి కొద్దిగా ఉప్పు, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పొడి ఉంది కదా, అది వేసేసుకోండి, కలిపేసుకోండి. మీ రైస్ క్వాంటిటీని బట్టి ఈ పొడి వేసుకోండి. ఫస్టే ఎక్కువ వేసుకుంటే మనకి కొంచెం టేస్ట్గా ఉండదు, కాబట్టి మీరు రైస్ని చూసి వేసుకోండి క్వాంటిటీ. ఇప్పుడు నాకు కలిపితే కొద్దిగా తక్కువ అనిపించింది కాబట్టి ఇంకొక హాఫ్ స్పూన్ వేసాను. సో ఇలా మీ రైస్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. పొడిని ఇలా వేసుకొని ఇంకా కలిపేసి, ఇంకా మీకు పులుపు తక్కువగా అనిపిస్తే కొద్దిగా నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. ఇలా చేసేసుకొని ఇంకా లంచ్ బాక్స్కి కానీ, లేకపోతే ఎప్పుడైనా మనకి పూజలు ఉన్నప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు రెగ్యులర్గా చూడొచ్చు.